అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని బండల రామాంజనేయులు ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎన్టీఆర్ సర్కిల్ డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించారు. ముందుగా డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అంబేద్కర్ ఆశయాలు కొనసాగాలని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర సమర యోధుల్లో డాక్టర్ అంబేద్కర్ చేసిన కార్యక్రమాల గురించి తెలియజేశారు. ఈ రోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నా ఎక్కడ కూడా దళిత వర్గాల ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కుల వివక్షకు గురవుతున్నారు అని వాపోయారు. డాక్టర్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు కొనియాడారు. నా పేరు ఎట్లూరు పుల్లయ్య. అంబేద్కర్ జిల్లా విషయాన్ని ఉమ్మడి అనంతపురం జిల్లా న్యాయవాది. ఈరోజు భారతదేశానికి బ్రిటిష్ వలసవాదుల నుంచి స్వాతంత్రం 79వ స్వాతంత్రం వచ్చినటువంటి దిన సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన యొక్క కృషి, ఆయన యొక్క పట్టుదల, ఈ దేశానికి ఆయన చేసినటువంటి సేవ, ఆయనతో పాటు ఈరోజు ఎంతో మంది స్వతంత్ర సమరయోధులు ప్రాణత్యాగాలు చేసి భారతదేశానికి 79 సంవత్సరాల క్రితం స్వాతంత్రం ప్రకటించిన రోజు ఈరోజు ఈ భారతదేశంలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, త్యాగాలకు అతీతంగా మనుషులుగా బతుకుతున్నారంటే దాంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహనీయులు ఎంతో మంది ప్రాణత్యాగం చేసి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి రోజు. ఈ రోజును పురస్కరించుకొని ఈరోజు పట్టణంలో అంబేద్కర్ జిల్లా మిషన్ మరియు కొన్ని దళిత సంఘాలు కలిసి ఆయనకు నివాళులు అర్పిస్తూ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. మేము ఈ సందర్భంగా ఈ దేశ పాలకులు, ఈ రాష్ట్ర పాలకులు ప్రశ్నిస్తున్నాం. ఎందుకోసమంటే స్వాతంత్రం ఎవరికి వచ్చింది? ఈ భారతదేశంలో కులం, మతం అని చెప్పేసి దళితుల మహిళల్ని, మళ్ళీ ఎస్టీల్ని, గిరిజన మహిళల్ని పాడు చేస్తున్నారు కూడా కులం పేరుతోనే నిందిస్తున్నారు తప్ప మాకు స్వాతంత్రం రాలేదు పూర్తి స్థాయిలో అనేటువంటి భావన మాకు ఇంకా ఉంది. ఎందుకోసం అంటే ఈ దేశంలో బ్రతకాలంటే భారత రాజ్యాంగం అమలు కావాలి. భారత రాజ్యాంగం ఉన్నంత వరకే ఈ దేశంలో ప్రతి పౌరుడు స్వచ్ఛందంగా, స్వతంత్రంగా, స్వేచ్ఛగా బ్రతకగలుగుతాం. అలాంటి భారత రాజ్యాంగానికి తూర్పు కొట్టాలని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కుల మతాలకు అతీతంగా మనిషితో పాటు పశుపక్షాలు కూడా స్వేచ్ఛగా బ్రతకగలిగేటువంటి అవకాశం ఉందంటే దానికి కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగమే. ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మేము ఎంత దూరం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వచ్చినటువంటి మిత్రులందరికీ, ఆత్మీయులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. భారతదేశం అంతటా రెపరెపలాడుతున్నటువంటి 3 రంగాల జెండాను మనము మరించుకుంటూ ఎంతో స్వేచ్ఛగా జరుగుతున్నాం. నాటి బ్రిటిష్ వారు భారతదేశానికి వ్యాపారం ద్వారా వచ్చి మన దేశాన్ని వారు స్వాధీనంలో ఉంచుకొని వారే పరిపాలన చేస్తూ మనను ఒక బానిసలుగా చూస్తూ వచ్చారు. వీటిని తట్టుకోలేనటువంటి స్పందించి కొంతమంది నాయకులు నడుము బిగించి మనకి స్వేచ్ఛా స్వాతంత్రాలు కావాలి, స్వేచ్ఛగా మనం కుటుంబపరంగా మన దేశంలో మనము జీవించాలి అని కంకణం కట్టుకొని అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. ఫలితంగా దానికి ఎవరెవరు నాయకుడు అంటూ ఉండాలి. ఆ నాయకులలో ప్రధానమైనటువంటి వ్యక్తిగా మరి గాంధీ మహాత్ముడు, అనేక మంది నాయకులు స్ఫూర్తితో మన దేశానికి, భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. ఈరోజు దళితులుగా ఉన్నటువంటి వ్యక్తులని
మరి ఈరోజు మనం స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామంటే మనం కూడా ఒక ఉద్యోగ ధర్మాలలో అయితేనేమి, వ్యాపారంలో అయితేనేమి, అనేక విషయాలలో అంతో ఏదో కొంత పని చేసుకుంటగలుగుతున్నామంటే దానికి ప్రధాన కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ గారు. ఆయన కృషి ఫలితంగా మనం ఈరోజు స్వేచ్ఛగా జీవించగలుగుతూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, చాలా మంది పల్లెలలో అయితేనేమి, ఇంకో చోట చాలా ప్రాంతాలలో సరైనటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు లేవు. కొన్ని అగ్రవర్ణాలు ఉన్నటువంటి వ్యక్తులు దళితుల్ని చాలా తక్కువగా చూడడం, ఇలాంటి పద్ధతులు జరుగుతూ వస్తున్నాయి. వాటన్నిటిని ఎప్పుడైతే తీసివేస్తారో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్పగలుగుతున్నాను. ఒక కుల వ్యవస్థ అయితేనేమి, ఆచార వ్యవహారాలలో అయితేనేమి, దేవాలయ ప్రవేశాలు అయితేనేమి, వీటన్ని విషయాలలో ఎంతో వ్యత్యాసాలు ఉన్నాయి. ఎక్కడా స్వాతంత్రం ఉంది, వచ్చిందని సంతోషంగా మనం ఉంటున్నాం. కానీ దళిత వర్గానికి ఇంకా సరైనటువంటి స్వేచ్ఛ రాలేదు. ఒకవేళ అంతో ఇంత మనం పట్టగడుతున్నామంటే, జీవించగలుగుతున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క కృషి ఫలితంగానే ఈరోజు అంతో ఇంత జీవించగలుగుతున్నాం. ఆయన ఆశయాలని, ఆయన యొక్క కోరికని మనం ఎప్పుడైతే స్వేచ్ఛగా స్వాతంత్రంగా జీవించగలుగుతామో ఆయన ఆశయాలన్నీ నెరవేర్చేవారుగా ఉంటాం. సో అలాంటిది ఆయన ఆశయాలకు మనమందరం కూడా కంకణం కట్టుకొని ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో ఎక్కడైతే వ్యత్యాసాలు ఉన్నాయో వాటిని అరికట్టి ప్రతి ప్రాంతం, ప్రతి నోట అంబేద్కర్ యొక్క శుభనామము మనకందరం కూడా జీవించాలి. అలాంటి స్వేచ్ఛ మనకి ఎప్పుడైతే వస్తుందో, స్వాతంత్ర్యం, సమానత్వం ఎప్పుడైతే మనకందరికీ వస్తుందో, రాజకీయ పరంగా అయితేనేమి, ఉద్యోగ పరంగా అయితేనేమి, ఇంకా ఏదైనా సాంప్రదాయ పద్ధతులు అయితేనేమి, సమాన హక్కులు ఎప్పుడైతే మనకి వస్తాయో అప్పుడే నిజమైనటువంటి స్వాతంత్ర్యం వస్తుందని తెలియజేస్తూ, ఆయన డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. మనం ఉన్న ప్రాంతాలలో, మన ఉన్నటువంటి ఉద్యోగ ధర్మాలలో ఆయన్ని ప్రకటించే వారంగా, ఆయన సూచించే వారంగా అందరం ఉండాలని, అప్పుడే మనకి స్వేచ్ఛ స్వాతంత్రాలు అన్ని విషయాలలో రాజకీయ పరంగాను, సంఘ పరంగాను మనకి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉంటాయి. అలాంటి స్ఫూర్తి ఆయన స్ఫూర్తిగా తీసుకొని మనము ముందుకు సాగాలి తెలియజేస్తూ, జై భీమ్, జై తెలియజేసుకుంటున్నాం. ఈ భారతదేశంలో ఒక ముస్లింలు అయితేనేమి, క్రిస్టియన్స్ అయితేనేమి, హిందువులు అయితేనేమి అందరూ స్వేచ్ఛగా బతకాలని కోరుకున్న ఏకైక వ్యక్తి ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సార్. ఈరోజు ఈ రాజకీయ వేత్తలు అంబేద్కర్ సార్ని గుర్తించుకోకుండా ఒక మనవాదుడైన వాళ్ళకి దండలేస్తున్నారు. కానీ ఈ రాజ్యాంగంలో మనము ఇన్ని పథకాలుకున్న మనము ఈ పొద్దు ఒక ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎంపీలు అయితేనేమి, మంత్రులు అయితేనేమి రాజ్యాంగంలో పొందుపరిచిన ఈ డాక్టర్ అంబేద్కర్ సారి గుర్తించుకోవడం చాలా బాధాకరంగా భావిస్తున్నాం. మీరు ఈ స్వేచ్ఛగా ఉన్నారంటే ఒక భారత రాజ్యాంగం గురించి గుర్తించుకోవాలని కోరుకుంటున్నాం.